అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మనం ఆరాధనలో ప్రవేశించక ముందు కొద్దిగా దేవుని వాక్యాన్ని చదువుకునే వారంగా ఉందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అలాగే ఇంకొక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 34 మొదటి వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం ఒకసారి. కీర్తనలు 34:1. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల రాజా, మీ కొందనాలు స్తుతి స్తోత్రాలు తెలుస్తున్నాం. ఎంతైనా గొప్ప దేవుడిగా ఉన్నందుకు కొందనాలు తెలుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి మీ పరిశుద్ధ భాషను తీసుకొచ్చి మీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికి మమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. ఎంతైనా గొప్ప దేవుడివి. ఈ విధంగా ఈరోజు తండ్రి నాయన బెతనీలో స్త్రీల మీటింగ్ కలిగి ఉండడానికి మీరు చూపించిన కృపగా వందనాలు తెలుస్తున్నా తండ్రి. బిడ్డలు ఎన్నో దినాలు బట్టి ప్రార్థించిన రీతిగా ఈరోజు ఈ విధంగా అందరూ సమకూడటానికి మీరు చూపించిన కృపగా వందనాలు తెలుస్తున్నాను తండ్రి నాయన. మీదే తండ్రి ఈ సమయాన్ని ఆశ్రయకరంగా మేలుకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మీ బిడ్డలు తండ్రి నాయన మరి ఎంతో ప్రయాసతో వచ్చినారు. వారి సమయాన్ని మాత్రం కూడా వ్యర్థం చేయకుండా తండ్రి నాయన మేము మిమ్మల్ని ఎంతగానో తండ్రి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని కొనియాడటానికి మీరే మాకు సహాయం తెచ్చమని కూడా కోరుకుంటూ, బలహీనరాలను మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కనికరించండి. మీ ఆత్మ నాయన మరి అభిషేకాన్ని కోరుకుంటున్నాను. కనికరించండి. ప్రతి విధమైన బలహీనతల నుంచి కూడా మీ రక్త ప్రోషణతో కడిగి పవిత్రపరచమని కూడా కోరుకుంటూ నాయన ఈ కొద్ది ప్రార్థన నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం కనుక ఇక్కడ చూసినట్లయితే మరి యోహాను సువార్త మరి 4వ అధ్యాయము 23, 24 వచనాల్లో చూసినట్లుగా మనం ఆరాధించడానికి మరి దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే మన ఆరాధనలు ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆరాధన ఎప్పుడైతే ఆత్మతో సత్యంతో మనం దేవుని ఆరాధిస్తామో ఆ ఆరాధనను దేవుడు స్వీకరించేవాడుగా ఉంటున్నాడు. అటువంటి ఆరాధననే దేవుడు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన హృదయాల్లో మనం ఈరోజు ప్రభువా నేను నిజంగా ఆత్మ సత్యంతో నేను ఆరాధిస్తానయ్యా అని మన హృదయపూర్వకంగా మనం చూసుకోవాలి. కీర్తనలో 34:1 ప్రకారంగా మనం చూసినప్పుడు ఏమంటున్నాడు దావీదు భక్తుడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాడంట. ఎల్లప్పుడూ మరి నిత్యము దేవుని కొనియాడేవాడిగా ఉంటున్నాడు. ఎవరు అలాగా నిత్యంగా దేవుణ్ణి కొనియాడేవారుగా దేవుణ్ణి సన్నుతించేవారుగా ఉంటారంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. ఎవరైతే ఇది బాగా వినాలా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారో వాళ్ళు మాత్రమే నిత్యము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవుడు యేసుప్రభు వారే ఒక సాక్ష్యం చెప్పాడు ఒక స్త్రీ గురించి. ఏమని చెప్పినాడంటే ఈమె నన్ను ఎంతగానో ప్రేమించింది అన్నాడు. ఏమన్నారు? ఈమె నన్ను ఎంతగానో ప్రేమించింది. ఎవరైనా చెప్పగలరా? ఎవరు కదా? సరే నేను చెప్తానైతే, మీరు అట్టగా ఉంచుకోండి. అందరూ ఒకటే ఆన్సర్ చెప్పారు చక్కగా. సరే, దేవుడు యేసుప్రభు వారు చెప్పిన సాక్ష్యము మరి ఆమె నన్ను ఎంతో ప్రేమించింది అనే స్త్రీ ఎవరు అంటే రండి చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూస్తాం అనమాట. లూకాసు వార్త 8వ అధ్యాయంలో మరి ఈ స్త్రీ గురించి కనుక చూస్తే 47వ వచనంలో లూకాసు వార్త 7వ అధ్యాయము 40. చాలు ఆమె విస్తారంగా ఏం చేసిందంటండి? ఆమె ప్రేమించిందంట. విస్తారంగా ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు. ఈ స్త్రీ గురించి మనం కనుక చూసినట్లయితే ఈమె గురించి ఏం చెప్పబడుతుందంటే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని చెప్పబడుతుంది. ఎవరు చెప్పండి? పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఈమె. మరి మనం కనుక 36వ వచనంలోంచి కనుక చూస్తే ఈ పాపాత్మురాలైన స్త్రీ గురించి మరి ఇక్కడ రాయబడుతున్న మాటలు కనుక చూస్తే మరి ఈమె ఇక్కడ మనం చూస్తాం 36, 37 వచనాలు నేను ఒకసారి చదువుతాను.
పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగారంట యేసుప్రభు వారిని. అప్పుడు ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నారు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏం చేసిందంటే యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుంది. ఏం చేసిందంట? యేసుప్రభు వారి గురించి తెలుసుకుందంట. యేసుప్రభు వారి గురించి ఎవరైతే తెలుసుకొని ఉంటారో వారు మాత్రమే ఆరాధన చేయగలుగుతారు. యేసుప్రభు వారి గురించి తెలియని వాళ్ళు ఆరాధన చేయలేరు. ఇప్పుడు యేసుప్రభు వారి గురించి ఈమె తెలుసుకుంది. ఏం తెలుసుకుంది? మనం కనుక చూస్తే 1 తిమోతి 1:15 ప్రకారంగా ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడన్న సంగతి తెలుసుకుంది. ఏం తెలుసుకుందంట? పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడన్న సంగతి తెలుసుకుంది. మనకు తెలుసు, రోమీయులు రాసిన పత్రిక 10:17 ప్రకారం వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వల్ల కలుగును అనే మాట ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎవరి గురించి మాట వింటూ వచ్చింది? క్రీస్తుని గురించినటువంటి మాటలు ఆమె వింటూ వచ్చింది. యేసుప్రభు వారి గురించి తెలుసుకుంటుంది. పాపులు రక్షకుడు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు అని తెలుసుకుంది. అంతేకాదు యోహాను సువార్త 1:29 ప్రకారంగా ఏమి వినింది? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే విషయం కూడా తను తెలుసుకుంది. అంతేకాదు మార్కు సువార్త 2:10 ప్రకారంగా మరి పాప క్షమాపణ ఈ లోకంలో ఎవరు అనుగ్రహిస్తారంటే ఏమంటున్నారు అక్కడ మరి మార్కు సువార్త 2:10 ఏమంటున్నారు? పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉందన్న సంగతి కూడా తెలుసుకుంది. పాపములను క్షమించేంత అధికారం ఎవరికి ఉందంట? ఒక్క భూమి మీద మనుష్య కుమారుడైన యేసుప్రభు వారికి మాత్రమే ఉందన్న సంగతి తను తెలుసుకుంది. తెలుసుకొని ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు తెలుసుకొని ఎక్కడికి వచ్చిందండి? యేసుప్రభు వారు పరిసయ్యుని ఇంట ఉన్నాడన్న సంగతి ఆమె విని అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆమె జీవితం మనం ముందుగా చూసినట్లయితే ఆమె చాలా పాపాత్మురాలైనటువంటి స్త్రీ. తన పాపాన్ని బట్టి తను ఎంతోమంది కుటుంబాలని మరి పతనమయ్యేటట్లుగా చేసింది. తన పాప పరిస్థితిని బట్టి తనకి తెలుసు ఎంతోమంది కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేసింది, శాంతి లేకుండా చేసింది అనే విషయం తను తెలుసుకొని ఇప్పుడు తను పాప భారంతో వచ్చింది. ఇప్పుడు పాపముల విషయమై చింతపడుతుంది. అయ్యా, ఈ పాపాలు నన్ను ఎట్లా మరి నేను విడిపించబడతాను? దీనికి ఒక్కటే మార్గం, ఆ యేసుప్రభు వారు క్షమించగలడు. పాపాలు క్షమించే అధికారం యేసుప్రభు వారికే ఉంది. నేను ఈ పాప భారాన్ని మొయ్యలేను, నా వల్ల కాదయ్యా, నేను ఎంతోమందికి నెమ్మది లేకుండా చేశాను, ఎంతోమంది కుటుంబాలను పతనం చేసిన, నా పాప భారం ఎక్కువైపోతుంది, నేను భరించలేను, అయ్యా క్షమించేది నువ్వే, నన్ను క్షమించు అని ఇప్పుడు ఎంతో పాప భారంతో తను పాపాల విషయమే చింతపడుతూ తను ఏం చేస్తుంది? ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పుడు తను ఎప్పుడైతే తన పాపాల విషయమై చింతిస్తూ వచ్చిందో ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వెనక తట్టు ఏం చేస్తుందంట? ఇంకా ఏడవటం భారం ఎక్కువైపోతే ఏమైపోతుందండి? దుఃఖం వచ్చేస్తుంది. ఇంకా బాగా భారం, మొయ్యలేని భారం కదా. ఆ మొయ్యలేని భారంతో తను పాపాల విషయమై చింతపడుతూ దేవుని దగ్గరికి వచ్చి వెనక తట్టు యేసుప్రభు వారు వెనక తట్టు ఆ పాదాల దగ్గర ఉండి ఏడుస్తుంది. ఆ పాప భారం పోయేంత వరకు అయ్యా నన్ను క్షమించయ్యా. ఆమెకు ఏ సంగతి కూడా తెలుసు. యోహాను సువార్త 6:37 ప్రకారంగా ఏమంటాడు? నా వద్దకు వచ్చేవారు నేనే మాత్రం కూడా త్రోసివేయను అన్న సంగతి కూడా తను తెలుసుకుంది. తనకు తెలుసు యేసుప్రభు దగ్గరికి వస్తాయని క్షమించే దేవుడు, అంతేగాని చిపో ఇంత పాపాత్మరాలు నేను నిన్ను అసలు క్షమించను అనే ఆ మాట అనడు ఆయన. కాబట్టి ఆయన క్షమించే దేవుడు. అయ్యా నేను చాలా పాపంలో జీవించిన, నన్ను క్షమించయ్యా అని తను హృదయంలో ఆ నమ్మికతో ఏం చేసింది చెప్పండి? వచ్చి ఏం చేస్తుంది? ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. కన్నీళ్ళు బాగా పాప భారంతో మరి తను కన్నీరు కాచేటప్పుడు కళ్ళు అంత కారుతుంది కదండి, ఇంకా కారిపోతుంది, ఏడుస్తుంటే కారిపోతుంది. ఇంకెట్ట తుడవాలా? తన తల వెంట్రుకలతో ఏం చేస్తుంది? ఆ పాదాలని తుడుస్తూ ఉంది, తుడుస్తుంది. ఆయన కాళ్ళు మళ్ళీ ఎక్కడ ఇదైపోతున్నాయో, అపవిత్రమైపోతున్నాయో, నా పాపాత్మరాలు కదా అని మళ్ళీ ఆ జుట్టుతో తుడుస్తుంది, ఏడుస్తుంది. ఏడ్చి తన పాప భారం అంతా పోయింది. ఇప్పుడు నెమ్మది వచ్చింది దానికి. అమ్మయ్యా, నా దేవుడు నన్ను క్షమించినాడు, నాకు తెలుసు నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నేను నా భారం అంతా పోయింది. ఇప్పుడు ఏడ్చి ఏమైపోయింది చెప్పండి? భారం అంతా ఆ ఏడుపులోనే ఆమె అన్ని ప్రార్థనలు చేసేసుకుంది కదా. అన్ని ప్రార్థనలు చేసుకుంది. నువ్వు క్షమించే దేవుడు అయ్యా, నువ్వు త్రోసేసే దేవుడు కాదయ్యా, నువ్వు నన్ను క్షమిస్తావయ్యా, నాకు తెలుసు అయ్యా, నువ్వు మంచి దేవుడు అని ఇంక అన్నీ చెప్పుకుందేమో ఆ ఏడుపులో కదా. అన్నీ దానిలోనే వెళ్ళిపోయినాయి, ఆ ఏడుపులోనే అన్నీ. ఆ పాప భారం అందరి హృదయాలను ఎరిగిన దేవుడు కాబట్టి ఆ హృదయంలో భారం కూడా
దేవుడికి తెలుసు. కాబట్టి ఇంకా ఏడ్చి ఆ పాప భారం అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసింది, ఇంకా శుభ్రంగా తన వెంట్రుకలతో తుడిచేసింది ఆయనకి. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఆల్రెడీ జేబులో అత్తరుబుట్టు వేసుకొచ్చుకుంది. ఏం వేసుకొచ్చుకుంది చెప్పండి, అత్తరుబుట్టు వేసుకొచ్చుకుంది. ఇప్పుడు ఆ జేబులోంచి అత్తరుబుట్టి తీసి ఏం చేస్తుంది, ఇప్పుడు ఆయన పాదాలకి పూస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఆరాధన చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి, అంటే ఏంటి, ఎంత నమ్మిక ఉంటే తను ముందుగానే సిద్ధపడి అత్తరుబుట్టి తెచ్చుకుందండి కదా. కొంతమందికి పాపాలు క్షమించా అంటే ఏమో ప్రార్థన చేశారు కానీ క్షమించాడో లేదో తెలియదు అని డౌట్లు పడుతుంటారు. ఈమెకు చూడండి ఎంత నమ్మిక ఉందో, ఎంత నమ్మకం ఉంటే తను ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటుందండి ఆరాధించడానికి. నా యేసే నా పాపాలు క్షమించాడు, ఇంకా నాకు దిగులు లేదు, నేను చేసిన పాపాలన్నీ యేసే క్షమించేశాడు, ఇంకా నాకు నెమ్మది వచ్చింది. ఎంతోమంది కుటుంబాల్లో తను నెమ్మది లేకుండా చేసింది ఒకప్పుడు. ఇప్పుడు తను నెమ్మది కోసం యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు యేసుప్రభు ఏం చేసినాడు, తనకి నెమ్మది ఇచ్చినాడు, క్షమించినాడనే నమ్మకం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. ఇంక యేసయ్యని ధైర్యంగా ఆరాధన చేస్తుంది. అంటే అత్తరు తీసి ఏం చేస్తాను చెప్పండి, ఆమె యేసయ్య పాదాలకి పోస్తుంది అనమాట. కాబట్టి ఇది సిద్ధపాటు. ఆరాధనకి ఏం కావాలి చెప్పండి, సిద్ధపాటు. ఆదివారం వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలా, ఉదయంలో లేచినప్పుడు మీ ప్రార్థనలో ఇది కూడా చేసుకోవాలా. వచ్చినప్పుడు ప్రభా నేను నిన్న ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించాలయ్యా అని ముందుగానే ఏం చేసుకోవాలి, హృదయాన్ని సిద్ధపరచుకొని రావాలి. హృదయాల్ని దేవుని ఆవరణలోకి వచ్చేటప్పుడు కూడా దేవుని స్తుతించుకుంటా రావాలి. అంతేగాని ఆ అమ్మ గురించి ఈ అమ్మ గురించి చెప్పుకొచ్చిన కరెక్ట్ గడి దగ్గర రాగానే ఆపు ఇంకా వాళ్ళు వింటారని సైలెంట్గా రావటం కాదు. లోపలికి వచ్చినప్పుడు దేవుని స్తుతించుకుంటా దేవుని సన్నిధికి రావాలా కదా. ఇప్పుడు ఇవి సిద్ధపరచుకుంటా ఉంది, తన హృదయాన్ని ఏం చేసింది చెప్పండి, సిద్ధపరచుకుంది. ముందుగానే వచ్చినప్పుడు తెచ్చుకుంది. అసలు అదే డౌట్ ఉంటే తెచ్చుకునేదా అండి, అమ్మో యేసయ్య చీప. పక్కనున్న పరిసయ్యుడు అంటున్నాడు, ఆయన హృదయంలో తృణీకరిస్తున్నాడు. ఏమని తృణీకరిస్తున్నాడు, అసలు వచ్చి నేను ప్రవక్త అయితే నీకు తెలిసి ఉంటుంది ఈమె ఎట్టాడు అని మనసులో అనుకుంటున్నాడు. కనీసం పిలిచిన పరిసయ్యుడు ఈయన ప్రవక్త అని కూడా నమ్మలేదు. పిలిచిన పరిసయ్యుడు రక్షకుడు అంటే తీసి పక్కన పెట్టు, అసలు ప్రవక్త అని కూడా నమ్మలేదు ఆయన. ఈయన అసలు ప్రవక్త అయిన అయితే అసలు ఈమె ఎట్టాంటితో తెలిసి ఉండాలి ఈ పాటికి, చూసారా. కాబట్టి ఈయన కనీసం ప్రవక్త అని కూడా నమ్మలేదన్నమాట. అప్పుడు యేసుప్రభు వారు, బాబురా నీకు మాట చెప్తా, దానికి ఒక కథ చెప్తారా, నీకు అర్థం చేసుకోలేదు ఆయన మనసులోనే అనుకున్నాడు కదా. ఇప్పుడు కూడా మన మనసుల్లో ఎవరెవరు ఏమనుకుంటున్నారు అన్నీ కూడా దేవుడికి తెలుసా తెలీదా, అన్నీ తెలుసు. పరిసయ్యుడు పైకేం చెప్పలా, ఆమె లోపలే, పైకేం చెప్పలా, అన్నీ ఆమె లోపలే. పరిసయ్యుడు కూడా అనుకునే అన్నీ లోపలే. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. పరిసయ్యుడు అనుకుంటుంటే అప్పుడు యేసుప్రభు అన్నారు, ఇట్రా బాబు నీకు ఒక కథ చెప్తాను, పరిసయ్యుడు ఒక మాట చెప్తా వినయ్యా నీకంటే, చెప్పండి అయ్యా చెప్పండి అన్నాడు. సరే చెప్తా ఉండు అని ఒక మనుషుడికంట ఇద్దరు మరి అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారంట ఒక యజమానుడు దగ్గర. వాళ్ళిద్దరు కూడా టైంకి ఇచ్చిన టైంకి డబ్బులు చెల్లించలేకపోయారు. మరి చెల్లించలేకపోయే మనకైతే ఈ బైబిల్లో రాసిన ప్రకారం అప్పులు అని చెప్తే మీకు చాలా చీప్ అనిపిస్తుంది. ఎందుకంటే అవి 250 రూపాయలు 25 రూపాయలు అసలు మనకి లెక్కండి. ఈరోజు పిల్లలకే 500 ఇస్తున్నారు పాకెట్ మనీకి. కాబట్టి ఒకవేళ సరే ఒక 2 కోట్లు 3 కోట్లు అన్నా కానీ ఈ రోజుల్లో లెక్కలేదు డబ్బు అంటే. ఎందుకంటే ఒక పొలం అమ్మితే ఈరోజు 2 కోట్లు 3 కోట్లు వస్తున్నాయి. మనకి అది కూడా తక్కువే మన చూపులకి. సరే మనం మించిన అమౌంట్ వేసుకుందాం, ఎవరికి వాళ్ళు ఎవరు మించిన అమౌంట్ వాళ్ళు పెట్టుకోండి. అర్థమైందా. మరి బైబిల్ ప్రకారంగా ఆ రోజుల్లో వాళ్ళకి 250 చాలా ఎక్కువ కదా. మనకి మా 25 రూపాయలు 250 అంటే చాలా, ఇద్దరు తీసుకున్నప్పుడు చాలా, అది మనకి చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ మనం మించిన అమౌంట్ పెట్టేసుకుంటే అప్పుడు మీకు అర్థం అయింది. మీరు తీర్చలేనంత అప్పు పెట్టేసుకోండి ఎవరి హృదయాల్లో వాళ్ళు, అప్పుడు అర్థమవుతుంది. సరే ఇద్దరు మరి అప్పు తీసుకుంటే ఇప్పుడు కొంత గడువు ఇచ్చినాడు, మీరు ఈ టైం కల్లా అప్పు తీర్చాలి అని. మనకి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కదా, సంవత్సరం కల్లా మీరు పెట్టిన గోల్డ్ లోన్కి అప్పు తీర్చాలి అంటే మనం తీర్చలేం. వాళ్ళు మళ్ళీ మనకి ఫోన్లు చేస్తారు, ఏందమ్మా తీర్చమంటారా, తీరుస్తారా లేకపోతే మమ్మల్ని జమ చేసుకోమంటారా అని కదా. అట్లాగే ఈయన కూడా కొంత టైం ఇచ్చినాడు. ఆ టైంకి వీళ్ళు చెల్లించలేకపోయినారు. ఇద్దరు చెల్లించలేకపోతే ఇద్దరిని పిలిచినాడు. వాళ్ళు ఏమో తీర్చలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర అంత స్తోమత లేకపోతే అప్పుడు యేసుప్రభు చెప్పినారు, మరి ఇప్పుడు వాళ్ళిద్దరిని ఆ యజమానుడు పిలిచినాడు. సరే మీ ఇద్దరు ఏంది సంగతి, ఇంత అప్పు తీసుకున్నారు, మరి ఇన్ని రోజులైంది, వడ్డీ పెరిగిపోతుంది, మరి ఏంది తీరుస్తారా లేరా, ఏంటి మీ సంగతి అని అంటే, అప్పుడు ఇద్దరు కాళ్ళ మీద పడి, అయ్యా ప్లీజ్ అయ్యా కొంత టైం ఏంటి అయ్యా, నేను చెల్లిస్తాము, మేము ఎంత ప్రయాసపడుతున్నాం, మేము మీ అప్పు చెల్లించలేకపోతున్నాం, మా కుటుంబాలను చూసుకొని సరిపోతుంది, నీ అప్పు మేము చెల్లించలేకపోతున్నాం, కొంత టైం ఏంటి అయ్యా ప్లీజ్ అని బతిలాడాను. సరే ఇద్దరు అలా బతిలాడేటాడికల్లా పాపం యజమానుడు జాలిగడేవాడు. ఏం చేసినాడు చెప్పండి, సర్లే పోండి
అని ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళిద్దరు బాధ చూడలేక ఇంత టైం ఇచ్చినా వీళ్ళు తీర్చలేకపోయారు, ఇంకా వడ్డీలేం కడతారు, అసలేం కడతారు, ఇంక ఇలా చూస్తుంటే ఎంత చెల్లించలేని పేద స్థితిలో ఉన్నారు కదా అనేసి ఆ యజమాని ఏం చేశాడంటే జాలిపడి ఇద్దరు అప్పులు రుణమాఫీ చేసేసాడు. మనకి చేస్తారు కదా గ్రూప్ వాళ్ళకి రుణమాఫీ, బ్యాంక్ వాళ్ళకి రుణమాఫీ, రైతు భరోసాలు రుణమాఫీ లాగా ఈయన కూడా ఏం చేశారు చెప్పండి, చెల్లించలేకపోతే ఏం చేస్తున్నారు, రుణమాఫీ చేసేసినట్టుగా ఈ యజమానుడు కూడా ఏం చేశాడంటే ఇద్దరికి రుణమాఫీ చేసేసినాడు. ఫస్ట్ ఎక్కువ మొత్తంలో తీసుకున్న ఆయనకి హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయింది. హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయేసి అమ్మ నిజంగా రుణమాఫీ చేసినారు, అయితే నేనేం కట్టక్కర్లేదా, అస్సలు కట్టక్కర్లేదా, వడ్డీ కట్టక్కర్లేదా అంటే ఏం వద్దులే, ఎప్పటి చెల్లించేసినాను, ఏం వద్దులే, మీరేం చెల్లించక్కర్లా, మిమ్మల్ని విడిపించినాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అయితే ఈ ఎక్కువ మొత్తంలో తీసుకున్న వ్యక్తి అస్సలు ఆయనకి అసలు హృదయం అంతా అసలు ఇంకా గుండె ఇంకా ఒకసారి షాక్ అనమాట. ఇంకా ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు ఇంత మంచోడు అయ్యా, నిజంగా నేను అస్సలు తీర్చలేకపోయానయ్యా, నా కుటుంబ పరిస్థితులను బట్టి అసలు మీరు చెల్లించమని గట్టిగా అంటే కూడా నేను అసలు నా జీవితాంతం మరి నేను కష్టపడి పనిచేసినా కానీ తీర్చలేని పరిస్థితి అయ్యా, మీరు ఎంత మంచోడయ్యా, నాకు రుణమాఫీ చేసినారయ్యా, ఎంత మంచోడయ్యా అనే కాళ్ళ మీద పడి ఆయన ఒకటే ప్రాధాయపడి నీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటే పక్కన అంటాడు, ఓ వీడు మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, మరి ఏందంట ఏంది కొంచెమే అంటే వీడికి తక్కువ కదా, వీడి అమౌంట్ ఒక 25,000 అనుకుందాం, వీడికి ఒక 25 లక్షలు అనుకుందాం, ఓ శివని వీడేంది ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, రుణమాఫీ చేశాడు అంతే కదా, ఇప్పుడు అంతే కదా, గ్రూపులో మీకు అసలు లెక్క ఉండదు కదా, గవర్నమెంట్ వాళ్ళు రుణమాఫీ చేస్తాడు ఏమనిపించి అట్టగా ఈ పక్కనోడు తక్కువ అమౌంట్ వాడు అస్సలు వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఈయన కాళ్ళ మీద పడి ఎంత అవసరమా అని ఆయన అనుకుంటున్నాడు. అప్పుడు ఈయనకి చూడండి, అందుకనే మనకి కీర్తనలు 49:9 ఏమంటే చెప్పండి, వారి ప్రాణ విమోచన ధనము గొప్పది, అసలు తీర్చలేము అది. యేసయ్య మనకి క్షమించిన విధానాన్ని చూస్తే అది తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆ మాట చెప్పగలుగుతారు. ఈ పక్కన తక్కువ అమౌంట్ వాడికి అర్థం కావటం లేదు కదా, ఈ తక్కువ అమౌంట్ వాడికి ఈ విషయం క్షమించిన విధానం అర్థం కావటం లేదు. ఆఫ్టర్ ఆల్ ఏముంది, ఇంత ఈయన ఎంత ఓవర్ యాక్షన్ ఆరాధన చేసే వాళ్ళు పక్కన వాళ్ళు ఇదే అనుకుంటారు, అబ్బో మొదలు పెట్టిందండి అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు పద్దాకి ఏడుస్తూ ఆరాధన చేస్తా దేవుణ్ణి స్తుతిస్తుంటే అబ్బా మొదలు పెట్టింది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎంత పాపంలో ఉంటే వాళ్ళని క్షమించినాడో, వాళ్ళ నరకం నుంచి విడిపించినాడో ఆ విషయం వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కృతజ్ఞత భారంతో ఉంటారు ఇప్పుడు. అటువంటి వాళ్ళని చూసి పక్కన వాళ్ళు యేసు ప్రభు గురించి సరిగ్గా తెలియని వాళ్ళు వీళ్ళంతా ఏమనుకుంటారు, వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది కదా. అట్లాగా యేసు ప్రభు చెప్తున్నారు, ఇప్పుడు మరి చెప్పు, ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎక్కువ ప్రేమించినాడు ఆయనంటే, అవునయ్యా ఎక్కువ రుణమాఫీ ఎవరికైతే జరిగిందో ఆయనే ఎక్కువ ప్రేమించినట్టు. ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు ఆమె కూడా ఏం చేసిందంట, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, అర్థమవుతుందా. అందుకని ఇప్పుడు ఏమైనా ఆమె విస్తారమైన పాపాలు ఏమైతే ఆమె చేసి ఉండొచ్చు, ఆమె ఆ విస్తారమైన పాపాలన్నీ కూడా ఆమె ఏమైపోయినాయి అంట, క్షమించమండి. ఇట్లాంటి అనుభవం కనుక మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి, ఆత్మతో సత్యముతో యథార్థంగా మనం ఆరాధించగలుగుతాం. అటువంటి ఆరాధనలు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, స్వీకరించేవాడు. అందుకని మనము ఆ ప్రేమను తెలుసుకోవాలా. దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే తెలుసుకుంటాం, అవును ప్రభా మనం అనుకుంటాం, అబ్బా పాపాత్మరాల్లాగా నేను అసలు అన్ని పాపాలు ఏం చేయలేదే, ఈ పక్కన తక్కువ అమౌంట్ వాళ్ళలాగా అనుకుంటుంటాం, అన్ని పాపాలు నేనేం చేయలేదే అంట. బైబిల్లో చెప్తున్నారు, నువ్వు పాపంలోనే పుట్టావు, పాపంలోనే పెరుగుతున్నావు, పాపంలోనే జీవిస్తున్నావు, తల వెంట్రుక మించిన పాపాలు నువ్వు చేసావు. ఎన్ని పాపాలు చేసావండి, 1 కాదు 2 కాదు, ఎన్ని పాపాలు చేసావు. ఎవరికి అన్ని ఎక్కువ జుట్టు ఉంటే వాళ్ళకి అన్ని ఎక్కువ, ఎవరి జుట్టు వాళ్ళు లెక్కేసుకోండి. తక్కువ జుట్టు ఉన్నవాళ్ళు తక్కువ, ఎక్కువ జుట్టు వాళ్ళు ఎక్కువ. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఏం చేశారు చెప్పండి, మీ జుట్టు ఎంత ఉంటే అంత, అన్ని పాపాలు నువ్వు చేసావు. నువ్వేమనుకుంటావు, నేనేం పాపం చేయలే, మామూలుది కాదు ఏందో, నీకు అసలు ఏం తెలియనట్టు పాపాల విషయంలో నువ్వు చేయలేవు ఆరాధన. నువ్వు ఇట్లాంటి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి నువ్వు ఆరాధించలేవు. ఆమెకు అర్థమైంది, యేసుప్రభువారు తను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు, అలాంటి వాళ్ళ కోసమే, పాపుల కోసం వచ్చినాడు అనే విషయాన్ని తను తెలుసుకుంది కాబట్టి ఆరాధించగలుగుతుంది. అట్లాగే మనకి బైబిల్లో కొంతమందిని ఎలాంటి వాళ్ళు ఆరాధించారు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎలా ఆరాధించారు, ఎటువంటి పరిస్థితుల్లో ఆరాధించారు అనేది కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తాం. యోబు గ్రంథంలో యోబు ఎటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించాడంట, ఎటువంటి పరిస్థితుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో ఏం చేశాడండి, ఆరాధించాడు. మనం కూడా చూసుకుందాం, రక్షించబడిన బిడ్డలంగా రక్షించాడు నిన్ను అనుకున్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఆరాధన చేస్తున్నావు. యోబు అందరికీ తెలుసు యోబు గురించి కదా.
ఏం చేసినాడు? వ్యాధుల్లో బాధల్లో ఎట్లా ఆరాధించినాడు? అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా అస్సలు ఏమన్నా అన్నాడండి? నా దేవుడే ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఆయన తెలుసుకున్నాడు దేవుని గురించి. ఏమని తెలుసుకున్నాడంట? నా విమోచకుడు ఎట్లాంటి వాడంట? సజీవుడు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటున్నాడు? యోబు 19:25లో చాలు, నా విమోచకుడు యోబు తెలుసుకున్నాడు, అందుకని ఆరాధించగలుగుతున్నాడు. తన వ్యాధి బాధల్లో తను ఆరాధించగలుగుతున్నాడు. నా విమోచకుడు ఎవరంట? సజీవుడు అని తెలుసుకున్నాడు. కాబట్టి తను ధైర్యంగా తన వ్యాధి బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో అయినా సరే ఆరాధించగలుగుతా ఉన్నాడు. కాబట్టి మన వ్యాధుల్లో అదే మనమైతే అట్లాంటి పరిస్థితి మనకి రావాలే కానీ ఓయమ్మో ఓరి దేవుడా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావయ్యా నేను నమ్ముకుంటే నాకు ఇది ఆరాధన అండి? ఏం చేస్తాం? ఓయమ్మో ఓరి దేవుడు ఎంత పరిస్థితి పిలిచావయ్యా ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావు నేను నమ్ముకున్నందుకు అని లబో దిబో అని ఇంకా స్తుతి ఎటు పోయిద్దో అర్థం కాదు మనకి. యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఇబ్బందుల్లో ఇరుకుల్లో. సరే, యోనాని గురించి చూస్తాం. యోనా కూడా దేవుడు తెలుసుకున్నాడు. యోనా భక్తుడు కూడా ఏమంటాడు? ఈయన మా దేవుడు ఎలాంటి వాడంట? ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలో సమస్తాన్ని కలుగజేసిన దేవుడు నాకు తెలుసు అని చెప్తూ కోపంలో కూడా ఆరాధన చేస్తున్నాడు. యోనా 4:2లో ఏమంటాడు? యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఈయన కోపంలో కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆరాధన చేస్తున్నాడు. నా దేవుడు కరుణ కటాక్షం గల దేవుడు, కృపగల దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృపగల దేవుడు అని అసలు ఆయన కోపానికి ఏంది? ఆ శత్రువులను ప్రేమిస్తున్నాడు అంట దేవుడు. ఏం చేస్తున్నాడండి? శత్రువుల్ని అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? శత్రువులు ఏం చేస్తున్నాడండి దేవుడు? ప్రేమిస్తున్నాడంట. ఎవరో కోపం వచ్చింది? యోనా కోపం వచ్చి ఏం చేస్తున్నాడు? తిడుతున్నాడా? కోపంలో కూడా స్తుతిస్తున్నాడు. మనకైతే మన శత్రువులు ఎవరిని ప్రేమిస్తే అస్సలు ఆ శత్రువుని ప్రేమిస్తే నేను అసలు రాను మందిరానికి, పరలోకం పోయిద్దు, నువ్వు కూడా పో మాకరేపోయితే. శత్రువులను ప్రేమిస్తే యోనాకి ఇక్కడ ఇదే బాధ. నినివే పట్టణస్తులందరూ దేవుడు కాపాడాడంట. నాకు తెలుసు నువ్వు ముందే ఈ పని చేస్తావని. కోపంలో కూడా ఏం చేస్తున్నాడు? నువ్వు కరుణా కటాక్షం గల దేవుడు అయ్యా, జాలి గల దేవుడు అయ్యా, అత్యంత కృపగలవాడవయ్యా, ఇంకా దీర్ఘశాంతం గల ఇంకా ఆయన స్తుతే వస్తుంది. ఎందుకంటే దేవుడిని అంతగా ప్రేమించి ఆయన. కాబట్టి మనకి కూడా ఎవరినైనా ప్రేమిస్తే మనం కోపడకూడదు, కోపంలో దేవుణ్ణి తిట్టకూడదు, అలగకూడదు, దేవుని మందిరాన్ని మానుకోకూడదు. అర్థమవుతుందా? రేపు వాళ్ళు పోతారు పరలోకం. ఏం వాళ్ళు పోతున్నారు? నువ్వు పోవా పరలోకం మానేస్తావా? ఉంటావా ఇక్కడే? నేర్చుకోవాలా. దేవుడు శత్రువుడు ప్రేమించే దేవుడు. మనం కూడా ఏం చేయాలా? ప్రేమించాలా. కాబట్టి ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడండి? కోపంలో కూడా 4:2లో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అలా మనకి తెలుసు దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారిని చూసి అన్యులు కూడా దేవుణ్ణి స్తుతించారు. దానియేలు గ్రంథంలో మనం కనుక చూస్తే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే విధానాన్ని చూసి అన్య రాజులు దేవుణ్ణి స్తుతించారండి. కాబట్టి నువ్వు అన్యుల మధ్యలో ఉంటున్నావు, ఎక్కడన్నా కావచ్చు, నువ్వు పనిచేసే చోట, ఇంట్లో, ఎక్కడన్నా కాదు, ఇరుగు పరుగు నీకు మధ్య అన్యులు ఉంటారు. ఉంటున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించే విధానాన్ని చూసి ఏం చేయాలండి? అన్యులు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు అయ్యేదే కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారండి? రాజులు వాళ్ళు దేవుణ్ణి, ఈ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, ఈయన జీవం గల దేవుడు అని వాళ్ళు దేవుని స్తుతించారు. ఎవరిని బట్టి? దేవుని బిడ్డలు దేవుని ప్రేమించే విధానాన్ని బట్టి. కాబట్టి మనం కూడా దేవుణ్ణి కనుక ప్రేమించగలిగినప్పుడు మనము దేవుణ్ణి స్తుతించేవారిగా ఉంటాం, దేవుణ్ణి గణపరిచేవారిగా ఉంటాం. మనల్ని బట్టి అన్యులు కూడా దేవుణ్ణి, అబ్బా నిజంగా వీళ్ళంటే దేవుని పిల్లలు అని వాళ్ళు కూడా దేవుని నిజమైన దేవుడు అండి వీళ్ళ దేవుడు అని వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటారు. అలాగే మనం కనుక చూసినట్లయితే నూతన నిబంధనలో అపోస్తలుడు పౌలు మరి ఆయన ఏమంటున్నాడు? 2వ తిమోతి మరి 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే నా దేవుడిని నేను ఎరుగుదును అంటాడు. 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడండి? నా దేవుడిని నేను ఎరుగుదును అంటాడు అనమాట. కాబట్టి ఎరిగినటువంటి ఆయన తన జీవితంలో కూడా వచ్చిన పరిస్థితులను బట్టి కనుక చూస్తే అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో తనకు పరిస్థితి వచ్చింది. ఏం పరిస్థితి వచ్చింది? 16వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారండి? మేలు చేసినాడు వాళ్ళకి. అక్కడున్న ప్రజలకు ఏం చేశాడు చెప్పండి? మేలు చేసినాడు ప్రభు నిమిత్తం.
ఒక పాపకి దయ్యం పడితే వెళ్ళగొట్టినాడు. అది వాళ్ళకి నచ్చకపోతే ఏం చేశారండి? మేలే కదా, దయ్యం పడితే వదలగొడితే మంచిదే కదా, మనకి మంచిదే. కానీ వాళ్ళకి అది వ్యాపారం కాబట్టి వాళ్ళకి నచ్చలే. ఏం చేస్తున్నారు? మేలు చేసినందుకు ఏం చేశారు చెప్పండి? బాగా కొట్టి ఏం చేశారండి? తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుని అపొస్తలుడైన పౌలు దేవుని గురించి బాగా తెలుసు కాబట్టి ఏం చేస్తున్నారండి? తెలిసిన వాళ్ళు మాత్రమే ఆరాధించగలుగుతారు. ఇప్పుడు ఈయన కూడా జైల్లో వేస్తే ఏదో పక్కన కూర్చోలే అలా కాళ్ళకి ఏం చేశారు? 2 కాళ్ళని చక్కల్లో పెట్టి బండాలు బిగించేశారు. కదలలేని పరిస్థితి. అటువంటి బాగా కొట్టినప్పుడు దెబ్బలు తగులుతాయా? తగలవండి. మనకు ఒక మాట అంటేనే అంత దెబ్బ. ఇంకా బాగా కొడితే దెబ్బలు తగలవండి? శరీరం నొప్పి పుట్టదా? మరి ఇన్ని దెబ్బలు కొట్టి జైల్లో పడేసి కాళ్ళకు బండాలు బిగించేసి పడేస్తే జైల్లో ఏం చేయాలా? అబ్బా అయ్యా అమ్మ ఏం దేవుడా నీకోసం ఇన్ని శ్రమలు పడాల్సి వస్తుంది, ఏం చేశాను? మేలే చేశారు కదా. మనమైతే ఇదే బాధ. ఇతరులకు అస్సలు వీళ్ళకి అసలు మేలు చేయకూడదు. ఎన్ని చేసినా మర్చిపోతుంటారు వీళ్ళకి అస్సలు చేయకూడదు. చా అని మనం ఏం చేస్తాం? చా గురించి చదువుతుంటాం. వీళ్ళకి అసలు చేయకూడదు, వీళ్ళని అసలు పరుచుకో, వీళ్ళ మొహం చూడదు. ఇంకంతే చా గుడింతాలి మనకి. అపొస్తలుడైన పౌలుకి చా గుడింతం అస్సలు రాదంట. అందుకని ఏం చేసినాడు చెప్పండి? ఇంకా దేవుడిని ఆడ స్తుతించడం స్టార్ట్ చేసినాడు. ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, కీర్తనలు పాడుతున్నాడు. కీర్తనలు ఎప్పుడు పాడతారు? సంతోషం కలిగినప్పుడు పాడు. ఇప్పుడు దీనికి సంతోషం అండి. జైల్లో పడి ఆ రకంగా దెబ్బలు అన్నీ నొప్పులతో బాధపడుతుంటే సంతోషం. దేని బట్టి సంతోషిస్తున్నాడు? ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ప్రభు నిమిత్తం సంతోషిస్తున్నాడు. మేలు చెయ్యి, ఏం కాదు, ప్రభు కోసం. తనకి తెలుసు మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆ విషయం తెలుసు అపొస్తలుడైన పౌలు. నేను ప్రభు నిమిత్తం హింసించబడుతున్నా, ప్రభు నిమిత్తం నేను శ్రమలు పడుతున్నా, ఇది నాకు ధన్యత. కాబట్టి నేను వాళ్ళకి మేలే చేశా, అయినా సరే నన్ను కొట్టారు, పర్లా, ఏం కాదు, నా దేవుడు నేను స్తుతిస్తా అని చెప్పగలుగుతాను. కాబట్టి మన జీవితాల్లో ఇతరులకు మనం మేలు మన ద్వారా వాళ్ళు పొందుండొచ్చు. వాళ్ళు నేను లెక్క చేయకుండా మళ్ళీ నేను బాధపరచవచ్చు. అయినప్పటికీ నువ్వేం చేయాలా? చాగుడుందని చదవకుండా ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. అపొస్తలుడైన పౌలు చేసిన పని అది. కాబట్టి ఈ విధంగా మనము దేవుని బిడ్డలంగా ఎప్పుడు ఒకటే పాట పాడకుండా ఆరాధనకు వచ్చి లేటుకు వచ్చి కూడా ఒకటే పాట పాడతారు. ప్రభువా నువ్వు రక్షించావయ్యా, నా కోసం సిలువలో మరణించావు, నా కోసం ప్రాణం పెట్టావు, నీకు వందనాలు. ఇదే పాట ఎప్పుడు పాడకుండా మనం ఏం చేయాలా? కొత్త పాట పాడాలి. ఏం పాట పాడాలా? కొత్త పాట పాడాలా. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క మెసేజ్ మీకు అందించేది ఎందుకని? కాస్త మీరు ఆత్మీయంగా ఎదుగుతారని. రోజు ఒకటే చెప్పటం లేదు కదా మీకు. చెప్పనప్పుడు మీకు ఏం చేయాలా? ఆ వాక్యానుసారంగా మీరు ఒక్కో స్టెప్ ఎదగాల. ఆ వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా. ఆ భక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, ఏ విధంగా ఆశీర్వదించారు, ఎట్లా, ఇవన్నీ మనం తెలుసుకొని దాని ప్రకారంగా మనము దేవుణ్ణి ఒక్కో స్టెప్ మనం తెలుసుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఉన్నత స్థాయిలోకి ఆత్మీయంగా వెళ్ళగలుగుతాం. అంతేగాని ఎప్పుడు ఒకటే రకంగా నేను కూడా ఆరాధన చేశాను, నా పని అయిపోయింది అని అనుకోవటం కాదు. కాబట్టి మన జీవితాల్లో రక్షించబడిన బిడ్డలంగా మన జీవితాల్లో ఏ విధంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో యథార్థంగా మనం దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. కాబట్టి అటువంటి ఆరాధనలు దేవుడు అంగీకరించి ఉంటాడు. కాబట్టి మరి యోబు వలె మరి ఎటువంటి శ్రమల్లో నిందలో మరి తన బాధలు వ్యాధి బాధల్లో అయినా సరే ఏ విధంగా తను ఆరాధించగలుగుతూ వచ్చినాడు. ఎందుకంటే తన దేవుడు తను తెలుసుకున్నాడు. నా విమోచకుడు సజీవుడు అని తెలుసుకున్నాడు. అలాగే యోన తను శత్రువుల్ని ప్రేమిస్తున్నప్పుడు కూడా తన దేవుడి గురించి తను తెలుసుకున్నాడు. నాకు తెలుసు అయ్యా, నువ్వు పశ్చాత్తాపడి కీడు చేయవని నాకు తెలుసు, నాకు ముందే తెలుసు, నేను అంతకనే పారిపోతున్నా, నాకు తెలుసు నువ్వు మంచి దేవుడు అని. నువ్వు కీడు చేయవయ్యా, కీడు చేసే దేవుడు కాదు. ఆ విషయం తెలుసుకొని దేవుని స్తుతిస్తా ఉంది. అట్లాగే దానియేలు వాళ్ళు భక్తులు వాళ్ళు కూడా అట్లాగే అన్ని స్తుతి. అలాగే మనం చూస్తే ఇప్పుడు అపొస్తలుడైన పౌలు కూడా మేలు చేసినప్పటికి కూడా వాళ్ళ ఒకళ్ళు నిందించినా ఎంత ఇబ్బంది పెట్టినా ఏం పర్లేదు, నా దేవుడు నాకు తెలుసు అని ఆ దేవుని గురించి తెలిసినటువంటి. అలాగే ఆ స్త్రీ గురించి చూస్తే దేవుడే సాక్ష్యం చెప్పాడు, ఆమె నిన్ను విస్తారంగా ప్రేమించింది, అందుకని ఆ పాపాలన్నీ నేను క్షమించేస్తాను. ఆమె ఆరాధన చేస్తూ ఉంది. కాబట్టి నీ పాపాలు కూడా ఆ విధంగా క్షమించబడిన అనుభవం నీకు కనుక కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కూడా ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించాల్సిందిగా మనం చేస్తున్నాం. వందనాలు.